హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? ఏమేమి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్? ఈరోజైతే మేమైతే ఇంకా టిఫిన్కి అయితే మినపట్లు అయితే చేసిన అనమాట. ఇంకా డాబా మీదకి వచ్చిన వీడియో చేద్దామని కింద అయితే ఇంక ఇంటి పని మొదలు పెట్టాం కదా, ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఈరోజు ఇంకా గడపలకైతే పెయింటింగ్ కలర్స్ అయితే వేస్తున్నారు. ఇంకా గోడలకైతే అయిపోయింది, పాలిషింగ్ అయితే కొట్టించాము. ఇంకా వడ్లు అయితే మిల్లుకి అయితే పంపించాం ఫ్రెండ్స్. వడ్లు ఎన్ని బస్తాలు అయినాయి అంటే 18 బస్తాలు అయినాయి అనమాట. ఇంకా మాకు ఉన్నది కొంచెమే కదా, ఆ కొంచెంలోనే ఇంకా మరిన్ని అయితే వచ్చినాయి అనమాట. మేము అనుకున్న దానికంటే 2 బస్తాలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకా ఇప్పుడైతే వడ్లు అయితే మిల్లుకి వేసాము. ఇంకా ఇంటి పని ఎందుకు మొదలుపెట్టాము ఏంటి అనేది చెప్తా అన్నా కదా. ఇంక ఇంటికి రంగులు సడన్గా ఎందుకు వేయించామంటే 5 సంవత్సరాలు అయింది దేవుణ్ణి పెట్టక. ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మేమైతే ఇంకా దేవుణ్ణి అయితే పెడదామని చెప్పేసి ఇంటి పని అయితే మొదలు పెట్టామన్నమాట. ఇంటి పని మొదలుపెట్టిన తర్వాత ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఇంకా పెయింట్ వేసేటప్పుడు మేమైతే ఇంకా బండల మీద అయితే బస్తా ఏమీ కప్పలేదన్నమాట. ఇంకా అందుకనే మేము చేసిన చిన్న పొరపాటు వల్ల పెద్ద పొరపాటు అనిపించింది. ఇంకా మళ్ళీ పాలిషింగ్ కొట్టాల్సి వచ్చింది. ఇంకా వైట్ బండలు కదా, కలర్స్ పడి మంచిగా అనిపించట్లేదు. ఇంకా డబల్ పని అయిపోయింది. ఇంకా పాలిషింగ్ వాళ్ళు పిలిపిస్తే ఈరోజైతే పాలిషింగ్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకా కలర్స్ వేస్తున్నారు గడపలకైతే. ఇంకా వేస్తే అయిపోద్ది అనమాట పెయింట్ వేస్తే. ఇప్పుడైతే నేనైతే డాబా మీద ఎందుకు వచ్చానంటే మీకోసమే వచ్చాను. ఇంకా కింద అయితే వర్క్ అయితే జరుగుతుంది కదా, వీడియో అయితే తీయటం కుదరట్లేదు అనమాట. యాప చెట్టుకి అయితే మంచి ఎగురు వచ్చింది, కాయలు కూడా కాసినాయి, చల్లగా ఉంది. ఇంకా పొద్దున్నే ఈరోజు ఇంకా నేను డాబా మీదకి అయితే వచ్చిన ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? టీలు కాఫీలు అయినాయి? ఏమేమి టిఫిన్ చేశారు? మేమైతే ఈరోజు మినపట్లు అయితే చేసిన అని చెప్పిన కదా, టిఫిన్ అయితే చేసిన. ఇంకా కూర అయితే ఏమీ చేయలేదు, వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఇంకా చేయాలి అన్నం కూర అయితే. ఇంకా ఏం దేవుణ్ణి పెడుతున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా. సోమవారం మంగళవారం మన ఇంట్లో అయితే పండగ ఫ్రెండ్స్. ఇంకా పండగ అయితే చేస్తున్నాము. ఇంకా అందుకని ఇంటి పని అయితే మొదలు పెట్టేసామన్నమాట. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి మెసేజ్ చేయండి, అదే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలిసిద్ది కదా. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్నారు, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని నా చిన్న కోరిక అనమాట. ఇంకా ఈరోజైతే ఇంకా ఏమేమి కూరలు చేశారు మీరు? నేనైతే ఏమీ కూరలు చేయలే. ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళలేదనమాట. వంట అయితే చేయాలి. ఇంకా అన్నం కూర 2 రెడీ చేయాలి. పని అంతా కంప్లీట్గానే ఇంకా అన్నం కూర అయితే చేయాలి. అమ్ముల వాళ్ళకి సమ్మర్ సెలవులు కూడా సరిపోతుంది. టిఫిన్ తోటి అయితే లేటుగా అన్నం కూర చేసినా కానీ టిఫిన్ చేసి ఇంకా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా నేనైతే కూర అయితే చేయాలి. ఆలుగడ్డలు ఉన్నాయి, ఇంకా దొండకాయలు, గోంగూర అయితే ఉంది. ఇంకా మూడిట్లలో ఏదో ఒకటి డిసైడ్ చేసి అయితే ఇప్పుడైతే కూర అయితే చేయాలన్నమాట. ఇంటి పని అయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అవుతుంది. ఇంకా 2-3 రోజులు అయితే ఇంటి పని కంప్లీట్గా అయిపోద్ది అనమాట. డాబా అయితే క్లీన్ చేయాలి, ఇంకా చేయలేదు. చూసారు కదా ఇలా ఉంది డాబా అయితే. మొత్తం కడిగేయాలి, ఊడ్చి. ఇంకా ఇంటి పని అయితే తొందరగా అయిపోతే ఇంకా దేవుణ్ణి అయితే పెట్టుకోవాలన్నమాట. 2 దేవుళ్ళు ఉన్నాయి. ఇంకా రెండిట్లలో ఏ దేవుణ్ణి పెడుతున్నాం, 2 పెడుతున్నామా, ఒకటే పెడుతున్నామా అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. 5 సంవత్సరాలు ఆపినాం అనమాట. చిన్నమ్మలో పుట్టినప్పుడు ఇంకా పుట్టి వెంట్రుకలుగా పెట్టినాం. ఇంకా అంతే, పుట్టి వెంట్రుకలు అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మేమైతే పెట్టలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే ఇంకా పెట్టుకోవాలనుకుంటున్నాము. అందుకని ఇంటి పని అయితే మొదలుపెట్టాం సడన్గా. ఇంకా చేయని పని అంట, ఇంకా డోజర్ తోటి అయితే మొత్తం లెవెల్ చేయించినాం. ఈ సంవత్సరానికి ఇంకా అక్కడ వరకు సరిపుచ్చుకోవటే. ఇంకొక సంవత్సరానికి ఉంది పని, పెండింగ్ అయితే ఉంది. కాకపోతే కంప్లీట్గా అయితే కాలేదనమాట. ఈ సంవత్సరం వరకు అయితే కంప్లీట్గా అయినట్టే ఉంది. ఇంకా ముందుకైతే మళ్ళీ చేపియాలి. ఒక సంవత్సరం పని అయితే ఉంది. బోర్డు బాగా చేయించిన తర్వాత పరుపు బండి అయితే పడ్డది ఫ్రెండ్స్. పరుపు బండ పడ్డ తర్వాత ఇంకోటిని అయితే బొమ్మలు పెట్టి పేల్చాక జేసీపీ తోటి తీపిచ్చిన తర్వాత మళ్ళీ డోజర్ బండి రావాల్సి వచ్చింది. మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. చేలో కూడా ప్రతిదీ మేము ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. చేను దగ్గర అంటే, ఇంటి దగ్గర అంటే. ఇంకా మేము ఒకటి అనుకొని పని మొదలు పెడితే ఇంకొకటి అవుతుంది అనమాట సడన్గా. అందుకని చిన్న చిన్న పనులే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇంక ఇప్పుడైతే మేమైతే చేను పని కంప్లీట్ చేసినాం, కానీ ముందుకైతే ఇంకొక 30-40 వేలకైతే పని అయితే ఉంది చేలో. బండ అంతా పూర్తిగా పగలలేదు, బొమ్మలు పెట్టి పేల్చినా కానీ ఇంకా పూర్తిగా కాలేదు. ఇంకొక సంవత్సరం అయితే కంప్లీట్గా అయిపోద్ది, సమానంగా ఉంటుంది అనమాట భూమి అయితే. ఇప్పుడైతే మేమైతే ఇంకా ఇంటి పని మొదలు పెట్టాం కదా, దేవుణ్ణి పెడదామని. ఇంకొక సంవత్సరం కష్టపడితే చేను పని కూడా కంప్లీట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే నేను
ఇప్పుడు నేనైతే వంట చేయడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తానన్నమాట. మీరేమనుకున్నారో మళ్ళీ ఒక మాట మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేస్తే లైక్ చేయండి, కామెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి బాయ్ బాయ్.